రే కోట్రు, సరిగ్గా పడుకోరా. నీ ఆటో కంఫర్టబుల్ గా లేదు. అర్జున, ఏంటత్త? వీడేమిరా ఇంకా ఇంటికి రాలేదో? టైం ఎంతైనాదో చూసినావా? సర్లే అత్త, వాడేదో రోజు పెందలాడే వచ్చినట్టు. వాడు వచ్చే టైంకి వాడు వస్తాడులే. నువ్వేంటి ఇంకా మేల్కొనే ఉన్నావు? పడుకో వెళ్ళి. ఒరేయ్, అలా కాదురా, పొద్దున్నంత గొడవై ఉండాది. ఆ బాధలో వీడు పొయ్యి నిండా తాగేసొచ్చినాడనుకో, అమ్మో మీ నాయన కంటపడితే ఇంకేమైనా ఉండాదా? యాడికి పోయినాడో ఏమో, ఓ తూరి ఫోన్ అయినా చెయ్యరా. సరే. ఏయ్, ఫోన్ వస్తుంది చూడు. చూసుకో బాబా, నేనేమైనా వద్దని చెప్పానా? మళ్ళీ నీకు ఈ సేవ కూడా చేయాలా? ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో. ఓయ్ పాప పాప పాప, ఏమి జోబులో చేపెడతా ఉండవు, ఏం కొట్టేస్తా ఉండవు నా కాడ. అవునరా, జేబులో లక్షలు పెట్టుకొని తిరుగుతా ఉండవు కదా, కొట్టేద్దామని. అమ్మో అమ్మో, ఏదో కొట్టేస్తా ఉండదు పాప నా కాడ. దొంగ దొంగ దొంగ. రేయ్, ఆటోలో కాదు, కింద పడుకోబెట్టిపోతాను. ఆటోతో తొక్కిస్తాను అర్చావంటే. నోరు మూసుకుని పడుకో. తాగి రోడ్ల మీద దొరలేదు చాలక మళ్ళీ దొంగ అంట దొంగ. రే చిరు, ఎక్కడున్నావురా? బావగారు, నేను. విజయ, నువ్వా? ఏమైనాది? వాడి ఫోన్ నీ దగ్గర ఉందేంటి? వాడెక్కడా? ఆ, నేను సవారీ చేసుకుని ఇంటికి వెళ్తుంటే తాగేసి ఇక్కడ ఒక షాప్ దగ్గర పడిపోయి కనిపించాడు బావగారు. బాగా తాగేసున్నాడు. అవునా? సరే సరే, ఎక్కడో చెప్పమ్మా, నేను వస్తున్నాను. అవసరం లేదులే బావగారు, నేను తీసుకొస్తున్నాను. సరే అమ్మా, వాడిని జాగ్రత్తగా తీసుకునిరా. ఏమిరా, ఏమైనాది? మీ చిన్న పుత్రుడు రోజు కంటే ఈ రోజు డోస్ పెంచినట్టున్నాడు. తాగి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడంట. అట్నా?